హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హవిష్ మీడియా. ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటిలో కొండ గుహలు కూడా ఒకటి. అనాది కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు ఈ గుహలు మానవులకు, వివిధ జంతువులకు, వృక్షజాతులకు ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇవి టూరిస్ట్ ప్రదేశాలుగా మారాయి. ఎక్కడో ఉండవు, అవి మన చుట్టూనే కనిపిస్తాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోము. అలాంటి వింతైనదే ఈ కథ కూడా. ఒక భయంకరమైన గుహ కథ. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయిన కథ. ఈ కథను మొదలు పెట్టాలి అంటే మనం కొడైకెనాల్ వెళ్లాల్సిందే. ప్రకృతి అందాలకు నెలవైన కొడైకెనాల్లోనే అత్యంత భయంకరమైన కొండ గుహలు ఉన్నాయి. అదే గునా కేవ్స్. ఆ చోటు నిజమైన పేరేంటో తెలుసా? డెవిల్స్ కిచెన్. భూమి నుంచి 2230 మీటర్ల ఎత్తులో స్తంభాలు లాంటి 3 ఎత్తైన రాళ్ల మధ్యలో ఈ గుహలు ఉన్నాయి. గుహ అడుగు భాగంలో ఓ భారీ రంధ్రం ఉంది. ఈ రంధ్రమే అత్యంత ప్రమాదకరమైనది. పొరపాటున ఎవరైనా ఈ రంధ్రంలోకి జారిపడితే వాళ్ళు తిరిగి ప్రాణాలతో బయటపడ్డ దాఖనాలే లేవు. ఇప్పటి వరకు ఈ గుహలో పడిపోయిన 16 మందిలో ఒక్కరి శవం కూడా దొరకలేదు. కానీ ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. కొడైకెనాల్లో ఇప్పుడు మూసివేసి కనిపిస్తున్న ఈ గునా కేవ్స్కి 1992కు ముందు డెవిల్స్ కిచెన్ అనే పేరు ఉంది. ఈ గునా కేవ్స్లోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి ప్రాణాలతో బయటపడకపోవడమే ఇందుకు కారణం. 1821లో ఈ గుహల్ని కనిపెట్టిన బ్రిటిష్ అధికారి వీటిని డెవిల్స్ కిచెన్గా గుర్తించారు. 1991 వరకు ఇదే పేరుతో ఉన్న ఈ గుహల పేరును కమల్ హాసన్ నటించిన గునా సినిమా మార్చేసింది. గునా సినిమాలో ఎక్కువ భాగం ఈ కేవ్స్లోనే షూట్ చేశారు. సినిమా తర్వాత ఈ గుహలకు చాలా పాపులారిటీ వచ్చింది. పర్యాటకులే ఈ గుహలకు గునా కేవ్స్ అని పేరు పెట్టేశారు. ఈ కేవ్స్ లోపలి భాగం పూర్తిగా చీకటితో నిండి కనిపిస్తోంది. దీనివల్ల ఇది గబ్బిలాల నివాసంగా మారింది. దెయ్యాలు ఉన్నాయన్న చోటే గబ్బిలాలు ఉంటాయన్న నమ్మకం స్థానికులలో ఏర్పడింది. ఇప్పటికే అనేక మంది ఈ గుహలో దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. అందుకే ఈ గుహను డెవిల్స్ కిచెన్ అని అంటారని ఒక కథ కూడా ఉంది. అంతేకాదు, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ గుహలో వంట చేసుకునేవారనే ప్రచారం కూడా ఉంది. అందుకే ఈ గుహలకు వంటశాల అనే ముద్ర పడిందని కూడా చెప్తారు. ఇంత భయంకరమైన గుహలు ఇప్పుడు ఎందుకు పాపులర్ అయ్యాయంటే దీనికి మాత్రం గునా లాంటి మరో సినిమానే చెప్పాలి. గునా సినిమాతో గునా కేవ్స్గా మారిపోయిన ఈ గుహలు ఇప్పుడు మాత్రం మలయాళంలో తెరకెక్కిన మంజుమల్ బాయ్స్ సినిమాతో మళ్ళీ పాపులారిటీని తెచ్చుకున్నాయి. ఈ గుహలో జరిగిన ఒక సాహసవంతమైన కథే మంజుమల్ బాయ్స్ సినిమా. ఎంతమంది ఈ గునా కేవ్స్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవిష్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.